హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాన్సీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే నేను మా పిల్లల కోసం అనేసి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నా లంచ్ బాక్స్కి. అంటే స్కూల్కి వెళ్తున్నారు కదా రెగ్యులర్గా, వాళ్ళకి ఏమైనా స్నాక్స్ కావడానికి అనేసి బ్రేక్ టైంలో వాళ్ళ కోసం అని ప్రిపేర్ చేస్తున్నా. ఈజీ ప్రాసెస్లో సింపుల్గా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే 2 కప్స్ ఆఫ్ మైదాపిండి అయితే తీసుకున్నాను. మైదాపిండి 2 కప్స్, అందులోకి కొంచెం సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఓమా యాడ్ చేసుకోండి. ఓమా అనేది కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. నెక్స్ట్ అయితే నేను 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకుంటున్నా. కారం కూడా మీకు సరిపడేంత పిండికి చూసుకొని కారం యాడ్ చేసుకోండి మీరు. ఇదైతే ఈజీ రెసిపీ, పిల్లలకి డైలీ లంచ్ బాక్స్ అయినా బ్రేక్ టైంలో అయినా తినడానికి, లేకపోతే ఈవినింగ్ రాగానే స్నాక్స్ లాగా అయినా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ అయితే ఎగ్ తీసుకున్నా. ఒక ఎగ్ డైరెక్ట్ అందులోనే వేస్తే కొంచెం ఏమైనా ఎగ్ షెల్స్ కూడా పడితే కనిపించవని చెప్పేసి పిండిలో నేను ఒక కప్లో ఎగ్ తీసుకొని 1 కప్లో ఎగ్ అయితే వేసుకుంటున్నాను. ఎగ్ వల్ల మాత్రం చాలా టేస్ట్ వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఫ్లఫీగా కూడా వస్తుంది. ఇదంతా మంచిగా కలుపుకోండి. ఫస్ట్ అయితే ఎగ్ మిక్స్ చేసుకోండి. ఎగ్ వేయడం వల్ల ఏమైనా స్మెల్ వస్తుందేమో, నీచు స్మెల్ అని అట్లా ఏమి ఉండదు, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఎగ్ మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి, చపాతీ పిండిలాగా. ఇంకా చపాతీ పిండి కంటే ఎక్కువ స్మూత్గా మెత్తగా ఉండేలాగా కలుపుకోండి. స్పూన్ తోటి అయితే అవ్వడం లేదు, చేతితో కలుపుకుంటా నేను. పిండి అయితే మంచిగా కలుపుకొని పెట్టుకోండి ఇట్లా చపాతీ పిండిలాగా. ఇందులోకి అయితే 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని పెట్టుకోండి.